హాయ్ అండి అందరికీ. నేను మీ నాగదత్త. ఇదే ఈ వీడియో ఎప్పటిదంటే మౌనిక స్నానాల రోజుదనమాట. అంటే పాపని ఉయ్యాల్లో వేస్తారు కదా, ఆ రోజు స్నానాలు కూడా ఆ రోజేనమాట. మేము చిన్నగా ఫంక్షన్ లాగా చేసుకుంటాం. మరీ చిన్నగా, మరీ అంత హెవీ ఏం కాదు. దానికోసం కొంచెం బగారా రైస్, ఇంకా చికెను, మామూలు అన్నం, సాంబార్ అనమాట. ఇంకా వంట అయితే మా చిన్న చెల్లి నేను చేసేసామని. ఇంకా తర్వాత అయితే ఇట్లా కాగబెడతారంట నీళ్ళు. ఇదే మౌనిక స్నానం చేయటం కోసం రెడీగా ఉంది. అట్ట మూడు పక్కల మూడు పొయ్యిలాగా పెట్టి దాని మీద ఇంకొక చెరవ పెట్టి నీళ్ళు కాగబెట్టాలన్నమాట. దాంట్లో అయితే వాయిలాకు, యాపాకు, ఇంకా పసుపు వేసి భలే మరగబెడతారు. అలా మరగబెట్టాలన్నమాట. ఇది నా చిన్న తమ్ముడు కూతురు, తెలుసు కదా మీ అందరికీ. ఇక్కడైతే మా సినమ్మ నేను కలిసి పెరుగు కలుపుతున్నాం అనమాట. నేనైతే ఏం చేయలేదులే, మా సినమ్మే కలిపేసింది. వీడియో నీట్గా తీయటానికి అంటే వాళ్ళ కొడుకు ఒప్పుకోడు మా సినమ్మ వీడియోలలో కానరావడానికి. అందుకోసమని మా సినమ్మని సరిగ్గా తీయలేదనమాట. కొంచెం ఈ కొంచెమే తీసిన అప్పుడే అంటుంది అమ్మ తిడతాడు అబ్బయ్య అని. సరే తిడితే తిట్టినలే నేను కొంచెం తీసుకున్నాను అనమాట. మా అమ్మ వల్ల లాస్ట్ చెల్లి అనమాట తిను. మా అమ్మ ఇంకా మా సినమ్మ ఇద్దరు ఒకేలాగే ఉంటారనమాట. పక్క పక్క నిలబెడితే కమల పిల్ల ఏంది అన్నట్టుగా ఉంటారనమాట. ఇదిగో ఇక్కడైతే అందరు తినేసిండ్రు. లాస్ట్ ఇంకా వీళ్ళేనమాట, లాస్ట్ బంతి. ఇదైతే బాను, పింక్ కలర్ డ్రెస్. బాను నాకు సబ్స్క్రైబర్లు, ఇంకా వాళ్ళందరూ నా సబ్స్క్రైబర్లు అనమాట. ఇంకా నన్ను బాగా నా వీడియోలు చూసేవాళ్ళు. భాను అయితే మాత్రం భాను ఇంకా శివశాంతి పక్కనే కూర్చుంది. ఇది నందిని. వీళ్ళు వీడియో తీయొద్దు అని అంటుండ్రు, కానీ నేను కొంచెం కవర్ చేసిన. కొంతమంది ఇష్టపడతారు, కొంతమంది ఏమో ఇష్టపడరు అనమాట. ఈ నల్ల డ్రెస్ అబ్బాయి పేరు అయితే మాత్రం రాయుడు. పెళ్ళి కోసం ట్రై చేస్తున్నా వదిన, పిల్ల దొరకట్లేదు, ఎవరైనా ఉన్నారేమో అడుగు వీడియోలు అని చెప్తుండే అనమాట. పెళ్ళి అయితే కాలేదు, కానీ ఈ మాట అయితే జోకులేండి. మేమైతే ఫంక్షన్ కోసం ప్లేట్లు తెచ్చి ఇచ్చిండ్రనమాట వచ్చిన వాళ్ళ కోసం గిఫ్ట్. ఇది నా చెల్లి. ఇంకా నేను అరుసు కలిసి తోటలోకి వెళ్తాను అనమాట. మొత్తం అంతా అయిపోయిన తర్వాత తోటలోకి వెళ్తాను. ఎందుకంటే మా చిన్న మామయ్య వాళ్ళు తోటలో పచ్చిమిరపకాయలు ఇంకా టమాటాలు వేసిండ్రు. అవి పెక్కొచ్చుకోవటానికి వెళ్తున్నాను అనమాట. నేను నడుచుకుంటా అక్కడ నేను వాయిస్ అంటే డైరెక్ట్గా మాట్లాడినా, కాకపోతే చుట్టూ సౌండ్లు అవన్నీ కొంచెం అంత క్లారిటీ లేదు. అందుకని అది తీసేసి నేను మళ్ళీ వాయిస్ ఇచ్చినాను అనమాట వీడియోకి. ఇక్కడ కనపడేదైతే పోతురాజు అని అంటాం మేము. అప్పుడు అంతకుముందు ఇప్పుడు నేను ఏదైతే స్థలం చూపిస్తున్నానో అది మా పాతూరు అనమాట. పాతూరులో ఉన్న దేవుడిని ఇంక అక్కడే ఉంచేసిండ్రు. ఇంకా పైకి తీసుకురాలేదు. ఇప్పుడుండే ఊర్లోకి అంటే కొత్తగా కట్టుకున్న కాడికి తీసుకురాలేకపోయారు అనమాట. ఎప్పటికైనా ఎప్పటికైనా సరే ఈ దేవుళ్ళు అయితే మాత్రం ఊర్లోకి రావాలి. అక్కడికి రావాలంటే యాట్లు ఇంకా చాలా తతంగం ఉంటుందంట, ఖర్చు కూడా చాలా అవుతుందంట. అందుకని ఇప్పుడు కదిలీలేంలే అని చెప్పి అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఇక్కడనే పూజలు చేస్తూ ఉంటారు. అప్పుడు పోయినసారి అంకమ్మ గుడి చూపించినా కదా, అంకమ్మ గుడి కాడ ఏ సంబరం జరిగినా సరే పోతురాజు కాడికి రావాలి. ఇక్కడైతే ఊరంతా కోసిన తర్వాత పిల్లి వేసిండ్రు. ఇది గొర్రె పిల్లల కోసం అనమాట. గొర్రె పిల్లలు అంటే పొట్టేడు పిల్లలు అంటాం మేము. అంటే ఇప్పుడు మేపుతురు. ఇది రంజానా ఏదో పండగ వస్తుంది అబ్బా, నాకు అంత బాగా గుర్తు అంటే చెప్పడానికి రావట్లేదులే, కానీ ఆ పండగ కోసం మేపుతారనమాట. ఎండాకాలం అంతా మేపేస్తారు. ఏందో నాకు అందరిని అడ్డి అంటారు, కానీ వెనక నుంచి చూస్తే గూని కూడా ఉన్నట్టుంది. మాట్లాడుతుంటే నత్తి కూడా వస్తుంది లాస్ట్కి. ఇదిగో రావడమే క్యాలీఫ్లవర్ దర్శనం ఇచ్చిందనమాట మాకైతే. తోటలోకి రావడమే. ఈడ చిన్నగా ఒక కయ్య ఉంది, ఒక 10 సెంట్లు అట్లా ఉంటుందన్నమాట. దాంట్లో కూరగాయ మొక్కలు వేసిండ్రు. ఆ చుట్టూతా ఉన్నాయి వంకాయ మొక్కలు, అదేమో పచ్చిమిరపకాయలు. నాకు అసలుకి పాటలు అవి చూసేసరికి చాలా ఆనందం వేసిందనమాట. నేను అప్పుడు మా అమ్మ ఉన్నప్పుడు ఇలాగా ఉండేది తోట, కానీ మళ్ళీ ఇప్పుడు నేను ఫస్ట్ టైం చూస్తున్నా. మా అవ్వ చనిపోయిన తర్వాత ఫస్ట్ టైం చూస్తున్నాను అనమాట ఇలాగా.
మా అత్తమ్మేమో అది సొరకాయ ఆనపకాయ అంటారు కదా ఎతుకుతుంది. నేనైతే మాత్రం ఆత్రం ఆగబట్టుకోలేక మొత్తం తిరుగుతున్నా. ఇవి అయితే పచ్చిమిరపకాయలు. ఏం లేదు, తోటలో కాసినవి 2 తెచ్చుకొని పచ్చిమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, ఇంకా పచ్చి టమాటాలు, అసలు మగ్గు కూడా పట్టొద్దు, పచ్చిగా ఉండే కరపచ్చి తెచ్చి అవి ఈ కలిపి ఉడకబెట్టి కొంచెం అంత చింతపండు వేసి తెల్లగడ్డ వేసి దంచితే ఉంటుంది కదా పచ్చడి, వేరే లెవెల్లో ఉంటుంది అనమాట. అయితే మనం బయట కొనుక్కొచ్చుకొని నూరితే మాత్రం అంత బాగోదు. అప్పటికప్పుడు తెంపాలి, చేయాలి, అప్పుడు రుచిగా ఉంటుంది. టమాటాలు అయితే మా అత్తమ్మ పండి బాగా మాగిపోయినాయి కోసిందనమాట. ఇంక నేను హైదరాబాద్ తెచ్చుకోవాలని తోటలో కాయలు చూస్తలేక ఆత్రం ఆగదు కదా, అందుకని మళ్ళీ ఎక్స్ట్రాగా దోరదోర అన్నీ వదిలేసింది, అవన్నీ కోసినాను అనమాట. నేను కూడా చాలా చాలా బాగా కాసింది. కాకపోతే ఇది ఒక్కసారో 2 సార్లు మందేసి అంటే మందు కొట్టిండ్రంట. అస్సలు మందులు లేకుండా కాపిచ్చినవి అయితే కాదు, మరీ న్యాచురల్ అయితే కాదు, మందులు వాడిండ్రు. న్యాచురల్ అంటే ఏంటి, ఆర్గానిక్ అయితే కాదు, మందులు అయితే కొట్టిండ్రు. ఇదిగో ఇంతకుముందు ఒక 2 సార్లు ఏమో తెంపిందంట. ఇప్పుడు మేము కోసేదైతే మూడో కోత. వంగ చెట్లు నల్లంకాయలు అనమాట, బాగా కాసింది, కాసింది. కాకపోతే నేను వెళ్ళేసరికి మొత్తం అన్నీ తెంపి పెట్టింది మా అత్త. నాకు ముందే తెలుసుంటే మొత్తం అంతా వీడియో తీసుకునేదాన్ని, ఇంకా నీట్గా చూపించేదాన్ని. హడావుడిగా తీసిన, ఎందుకంటే బస్సు కూడా టైం అవుతుంది నాకు అప్పుడు. ఇగో టమాటాలు అయితే ఇన్నైనాయి అనమాట, టమాటాలు వంకాయలు. ఇంకా చుట్టి నెత్తిన పెట్టే గంప నేను. ఒక టబ్బుడైనవి, మళ్ళీ నేను కోసినవన్నీ ఓ సంచిడు, ఒక 10 కేజీలు అంటే నేను కోసినవి, అవి కాక ఇవి అనమాట. ఈ అచ్చం నాకు కాదు, మళ్ళీ నాకే అనుకునేవాళ్ళు, వాళ్ళ ఆడబిడ్డల కోసం కోసుకురావడానికి వచ్చింది ఆమె సేలేకి నాకంటే ముందే. మా సినమ్మ వాళ్ళు 2 ఉన్నారు, మా అమ్మ తర్వాత మా అమ్మ ఫస్ట్ చెల్లి, సెకండ్ చెల్లి 2 ఉన్నారనమాట. వాళ్ళ కోసం ఆ టమాటాలు నా కోసం అనుకుంటారు, నా కోసం నేను కోసేసుకున్నాను అనమాట. అంతే కదా, అమ్మగారింటికి వస్తే ఏది ఉన్నా సరే ఇది ఎత్తుకొంబో అది ఎత్తుకొంబో అని అంటారు. నేను పోతే మాత్రం మా అమ్మ ఎత్తుకొమ్మనకపోయినా కూడా తెచ్చుకుంటా. ఆడ ఆగు అనేవాళ్ళు ఎవరు లేరు, ఎందుకంటే మాకు వదినోళ్ళు లేరు కదా, అందుకోసము ఏదున్నా మాకేనమాట మా అమ్మగారింటికాడ నుంచి. ఇంటికి వచ్చినాక టమాటాలు అయితే ఇలా భాగాలు పెడుతుందనమాట, మంచం మీద పోసి ఆమెకు కావాల్సినవి తీసుకొని మా సినమ్మోళ్ళకి కాసినవి నాకు కాసినవి ఇలా పంచుతుందనమాట. టమాటాల కథ అయితే ఇదనమాట. ఓకేనా, బాయ్.